ఇదేంటి ఇలా ఉంది? ఇది స్టీల్ చెంచాలా ఉంది. అక్క, అన్నీ పూర్తయ్యాయి కదా? అన్నీ పూర్తయ్యాయి. ఏం వెతుకుతున్నావు లవ్లీ? ఏం లేదు, ఏం వెతకడం లేదు. అక్క, నేను తయారై వస్తాను. ఇప్పుడు అర్థమైంది లవ్లీ గారు, మీరేం వెతుకుతున్నారో. అసలు ఇది అత్తయ్య గారి చెంచా. ఆహా, అద్భుతంగా ఉందండి. పెద్దన్నయ్య, మీరు వెలిగిపోతున్నారు. అది నువ్వేం తక్కువేం లేవు. నాకీ తలపాగా ఎక్కువైనట్టుంది, అవునా? చాలా బాగుందండి. ఈ రాజస్థానీ గెటప్ లో అందరూ రాజు రాణిలా సౌందర్యంగా ఉన్నామండి. ఓహో, మీనాక్షిదేవి గారు, మీ పుట్టింటి వాళ్ళు అంటుంటారు కదా, అదే పటాకులా ఉన్నారండి అని. కూర్చోండి కూర్చోండి, అందరూ కూర్చోండి. సరే, ఇక భోజనాలు కానిద్దాం. వారేవ్వా, నాకిష్టమైన ఐటెం చేశారే. కౌసల్యదేవి, ఈరోజు నేను మొదటి ముద్ద నీకు నా చేతులతోనే తినిపిస్తాను. ఆహా, చాలా బాగుంది. ఏమండి, మీరు కూడా పిల్లలున్నది కూడా పట్టించుకోరు. అరే, అమ్మాయి గౌరీ, ఇలా ఇలా ఎందుకు పడేశావు? క్షమించండి అత్తయ్య గారు, పొరపాటుగా పడిపోయింది. ఇప్పుడే దాన్ని శుభ్రం చేస్తేస్తాను. అక్క, నేను శుభ్రం చేసుకొస్తాను. వద్దు లవ్లీ, నేను తుడిచి తెస్తానులే. అక్క, నేను చేస్తానని నేను చెప్తున్నాను కదా, తుడిచి శుభ్రం చేస్తానని. అత్తయ్య గారు, ఇదేంటి? ఈ చెంచా వెండిది కాదు, దీనికి రంగు పూసినట్టుంది. స్టీల్ దేల్లా అనిపిస్తోందేంటి? అది నిజమే. లవ్లీ, ఆ వెండి చెంచా ఎక్కడ పోయింది? దాన్ని ఏం చేసావు? అత్తయ్య, అది డాబా పైకి ఒక చిలుకొచ్చి తన ముక్కుతో చెంచాని తీసుకొని ఎగిరిపోయింది. చిలుక? చిలుక? అరే, అదేమన్నా దొంగ చిలుక? అదేమన్నా మాయల మరాట? ఇన్ని వెండి గిన్నెలు వదిలి ఆ ఒక్క చెంచాని ఎత్తుకెళ్ళడానికి? చూడు లవ్లీ,
ఈ రోజు నువ్వు చెప్పిన ఈ అబద్ధం వల్ల ఎలాంటి ఆనందం కలగలేదు. అరే అబద్ధం చెప్పినప్పుడు అది కనీసం అబద్ధం చెప్పినట్టయినా అనిపించాలిగా. చిలుక ఏదైనా పండు లాంటిది తీసుకెళ్తుంది, లేదంటే తినే వస్తువు తీసుకెళ్తుంది. చూడలౌలి, అసలు ఏం జరిగిందో ఉన్నదున్నట్టు చెప్పు. అత్తయ్య గారు, నేను నిజమే చెప్తున్నాను, కానీ మీరు నమ్మడం లేదు. పైన డాబా మీద వెండి పాత్రలు ఎండాలని పెట్టాను. అది ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక రామచిలుకొచ్చింది. అలాగేనమ్మా, నేను తప్పకుండా వస్తాను, మిమ్మల్ని అందరినీ కలుస్తాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ చిలుక చెంచా ఎత్తుకెళ్ళిపోయింది. ఏయ్ వదులు! ఆ సమయంలో మా అమ్మతో నేను ఫోన్లో మాట్లాడుతూ ఉండడం వల్ల దాన్ని పట్టుకోలేకపోయాను. చూడలౌలి, నువ్వు 1,00,000 సంజాయిషీలు చెప్పినా మళ్ళీ తేలింది ఇదే కదా. నీకు బాధ్యతలు ఏ మాత్రం లేవని, కాస్త అయినా జాగ్రత్త లేదు. నీకు నేను అదే పనిగా చెప్పాను, ఈ వెండి గిన్నెలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోమని. ఈ సెట్ నాకు ఎంతో అమూల్యమైనది. ఇలాంటి భావనలు నీకెలా అర్థమవుతాయిలే. మా వారు పెళ్లి కానుగ్గా ఇచ్చిన ఒక సెట్లో నుంచి వస్తువు లేకపోవడం అంటే ఆయన ప్రేమ నేను తక్కువ చేసి చూసినట్లే కదా. నీకిది సాధారణ విషయమే అనిపించొచ్చు, కానీ నా దృష్టిలో ఇది చాలా పెద్ద విషయం. అత్తయ్య గారు, నేను మిమ్మల్ని ఎలా నమ్మించను? మీకంత ఇష్టమైన వస్తువు అంటే మాకు కూడా అది అంతే ఇష్టం కదా. కానీ ఆ క్షణంలో నేను ఆ చిలుకను ఆపలేకపోయాను. అత్తయ్య గారు, నేను ఈసారి కావాలని తప్పు చేయలేదు, నిజంగా. చూడలౌలి, అయినా కొంచెం శాంతించు. నిజంగా తను చెప్పినట్టుగానే చిలకే వచ్చి ఆ చెంచాను ఎత్తుకుపోయిందేమో. నేను పని చేస్తాను, ఇలాంటి సెట్లో నుంచి ఇంకొక సేమ్ చెంచాను తీసుకొస్తాను, సరేనా? ఏమండి, నేనేమన్నాను తను ఇలా కావాలనే చేసిందని? అసలు సంగతి ఏంటంటే నాకింతగా కోపం ఆ చెంచా కోసం రావడం లేదు. నా కోపం అంతా ఎందుకంటే తను మళ్ళీ అబద్ధం చెప్పిందని. అబద్ధం చెప్పడమే కాదు, తన తప్పుని దాచి మోసం చేసేందుకు వెండిపూత పూసి ఇక్కడ పెట్టింది. ఒక మామూలు స్టీల్ చెంచాకు వెండి రంగు పూసి పెట్టింది. నాకు ముందే తెలుసు లౌలి, నువ్వు ఎన్నటికీ మారవని. ఇక నీ మీదున్న రవ్వంత నమ్మకం కూడా ఈ రోజుతో పోయింది. ఎందుకంటే నువ్వు ఈరోజు మాకు ఇష్టమైన వస్తువుల్లో ఒక ముఖ్యమైన దాన్ని పోగొట్టావు. దాన్ని చూసినా తాకినా కూడా నాకు పెళ్లినాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. అత్తయ్య గారు, ఆగండి, అందరూ కూర్చొని భోజనం చేయండి. కానీ మావయ్య గారు, అత్తయ్య గారు ఏమీ తినలేదు. మీ అత్తగారి కోసం నేను తీసుకెళ్తాను. చూడు లవ్లీ, నేను మీ అత్తగారి మాటనే సమర్థిస్తున్నాను. చెంచాను చిలక ఎత్తుకుపోయిన వెంటనే నువ్వొచ్చి మా అందరికీ జరిగిన విషయాన్ని చెప్పాల్సింది కదా. ఇలా మా అందరినీ మాయ చేయాలని చూడటం మంచిది కాదు. చాలా పెద్ద తప్పు చేశావు. మీరు నా మాట నమ్మండి, నేను అబద్ధం చెప్పడం లేదు. ఆపు లవ్లీ, చెప్పాల్సిన సంజయ్షి చెప్పేశావుగా. కార్తీక్,
చిలుక. నువ్వేమనుకున్నావు? నువ్వు చెప్పిన చిలుక పలుకుల్ని అందరూ నమ్మారనుకుంటున్నావా? నువ్వెప్పుడైనా ఈ మాట విన్నావా? దురదృష్టం, ప్రస్తుతం అది నాకు పట్టింది. అందువల్ల ఆ చిలుక ఊర్లో ఉన్న అన్ని ఇళ్లు వదిలి మనింటి డాబా పైనే వచ్చి వాలింది. పైగా ఎదురుగా ఉన్న తినే పదార్థాలు వదిలేసి ఆ చెంచా ఎత్తుకెళ్ళింది. అది చేసిన తప్పుకి నేనేం చేస్తాను? యు నో వాట్, ఆ చిలుక కన్నా పెద్ద స్టూపిడ్ నువ్వు. ఇలా ఈ స్టీల్ చెంచాకి సిల్వర్ పెయింట్ వేయడం లాంటి చెక్క పనులు ఎందుకు చేస్తావు నువ్వు? నీ తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు, అబద్ధాల్ని నిజంలా చూపేందుకు ఇంకా ఎంతగా దిగజారుతావు? కార్తీక్, చెంచాని చిలక ఎత్తుకెళ్ళిందని అత్తయ్య గారికి చెప్పడానికి వెళ్ళాను. ఆ సమయంలో అత్తయ్య గారు మావయ్య గారు ఆ వెండి సెట్ గురించే మాట్లాడుకుంటున్నారు. మావయ్య గారు ఆ వెండి చెంచాతోనే పెళ్లినాడు అత్తయ్య గారికి తేనె తాగించారట. ఆ సమయంలో నేనిలా జరిగింది చెప్పినట్లయితే వారి తీపి జ్ఞాపకాల్ని పాడు చేసినట్టు అవుతుంది. అందుకే నేను చెప్పలేదు. లవ్లీ, ప్రతిసారి నువ్వు ఇలాగే అంటావు. నేను అబద్ధం చెప్పడం లేదు, నేనెందుకు అబద్ధం చెప్తాను అని. కానీ నిజమేంటంటే నువ్వు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునేందుకు, నీ అబద్ధాన్ని నిజం చేసి నమ్మించేందుకు అబద్ధాన్ని ఆసరాగా చేసుకుంటావు నువ్వు. నువ్వే కదా నాతో చెప్పావు నాతో మాట్లాడను అని. మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు? అవును, నాకే పిచ్చెక్కి మాట్లాడుతున్నాను. ఇవి తీసుకో. ఇవెందుకు ఇస్తున్నావు? మార్కెట్కి వెళ్ళి మా అమ్మకి అలాంటి చెంచాని కొని తీసుకొచ్చి ఇవ్వు. ఒక మాట చెప్పనా లవ్లీ, నువ్వు నీ అబద్ధాలు నన్నెప్పుడు తలదించుకునేలానే చేస్తున్నాయి. నిజానికి నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా అబద్ధాలు చెప్పునని, నిజాయితీగా బాధ్యతగా ఉంటానని లేదు లవ్లీ. నీ అబద్ధాలు నీ నుంచి వెళ్ళిపోవడం అసాధ్యం. అయినా ఈరోజు నిన్ను చూస్తుంటే బాధేస్తుంది. పైగా ఇప్పుడు నీ చేతికి ఇంటి బాధ్యతలు కూడా అప్పగించారు. నా భయమంతా ఇప్పుడు నీ వల్ల ఈ ఇల్లు ముక్కలైపోతుందేమోనని. లవ్లీ, నువ్వు పదే పదే చెప్పే అబద్ధాల వల్ల నా మనసు నీ నుంచి దూరం అయిపోతుంది. నేను అబద్ధం చెప్పడం లేదు. ఈ విషయం మీకు ఎలా చెప్పను? ఈసారి నేను అబద్ధం చెప్పలేదు. అయినా నా మాట నమ్మడం లేదు. లవ్లీ, నీ వల్ల ఏ పని కాదు. లవ్లీ చిన్నమ్మ, మీరెందుకు ఏడుస్తున్నారు? ఏమైంది? అన్ను, నేను నిజం చెప్తున్నా కూడా మన ఇంట్లో ఎవరు నమ్మడం లేదు. నా మాటలన్నీ అబద్ధాలంటున్నారు. చిన్నమ్మ, మీరు ఆ స్టోరీ ఎప్పుడైనా విన్నారా? ఒక ఊరిలో పిల్లోడు అందరినీ ఏడ్పించడానికి చెప్పేవాడు, పుల్లొచ్చింది అని. ఒక రోజు నిజంగానే పుల్లొచ్చింది. వాడు ఎంత అరిచినా అబద్ధమే అని సాయానికి ఎవరు రాలేదు. అందుకే మనం ఎక్కువ అబద్ధాలు చెప్పకూడదు. వాడికి జరిగినట్టే మీకు జరుగుతుంది. చిన్నమ్మ, మీరు కావాలని ఈ తప్పు చేయలేదు. అందుకని మీరు ఇంకా ఏడవడం ఆపేయండి. ఇంకెప్పుడు అబద్ధాలు చెప్పకండి. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. అన్ను, నువ్వు చెప్పిన ఈ కథ వల్ల నిజం యొక్క గొప్పతనం తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పినంత మాత్రం సరిపోదు. నాకు 2 చాక్లెట్స్ ఇవ్వాలి ఇప్పుడు. అల్లరి పిల్లడా, అవన్నీ అప్పుడు గులాబీ వేషం దాచేందుకు, ఇప్పుడు కాదు. అయితే మాత్రమేంటి? ఈ విషయం మీకు ఉపయోగపడుతుంది కదా. అలాగేలే, రేపు నేను నీకు 2 కాదు 4 చాక్లెట్స్ ఇస్తాను, సరేనా? గుడ్ నైట్. ఇంత చిన్న పిల్లాడు చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు.
See how cute they are. ప్రియా, నేను చాలాసార్లు నన్ను ప్రెగ్నెన్స్తో ఉన్నప్పుడు లేడీస్ ఏ ఫోటోలు అయితే చూస్తారో పిల్లలు అలాగే పుడతారంట. సి హౌ క్యూట్ దే ఆర్ కదా. ఒకసారి ఆలోచించు, ఇలాంటి పిల్లలే కనుక మనకు పుడితే ఎలా ఉంటుందో ఆలోచించు. ప్రియా, ఇప్పుడు చెప్పు, అంటే నిజంగా నీకు ఇప్పుడు కూడా పిల్లలు వద్దనిపిస్తుందా? ప్రియా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మేడ మీద పడుకోవడానికి వెళ్తున్నాను. ఆర్ యు క్రేజీ ఆర్ వాట్? యు ఆర్ మేకింగ్ మీ క్రేజీ. ఇవన్నీ తీసేయ్. వాట్ ఇస్ దిస్ ఆది? నేను క్లియర్ గా చెప్పాను, ఐ డోంట్ వాంట్ బేబీ. నేను నీకు వార్నింగ్ ఇవ్వట్లేదు, నిజంగానే వెళ్ళి మేడ మీద పడుకుంటాను. ఇంట్లో ఎవరేమనుకున్నా పర్లేదు. ఓకే. నీకు నచ్చినట్లు చేసుకో. నీకు పిచ్చి పట్టింది.